ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి 8113 పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ అనేది మనం అప్లై చేసుకున్నాం. ఆన్లైన్ స్టార్ట్ అనేది మనకి 14/9/2024 స్టార్ట్ అయింది. ఎండింగ్ విషయానికి వస్తే 10/13తో మనకి ఎండింగ్ అయింది 2024లో. అయితే పోస్ట్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా మనకి 8113 పోస్టులకి ఏ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి పోస్టులు ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ నుంచి 1736 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ విషయానికి వస్తే 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144, నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అండ్ కమ్ టైపిస్ట్ విషయానికి వస్తే 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విషయానికి వస్తే 732. టోటల్గా మనకి 8113 పోస్టులు అనేవి మనకి ఎన్టీపీసీ నుంచి గ్రాడ్యుయేట్ లెవెల్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్కి స్టార్ట్ అయింది, ఎండింగ్ కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సిలబస్ చూసుకుంటే CBT 1 అండి. ఇది జనరల్ సైన్స్ నుంచి 40 మార్క్స్, మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్, రీజనింగ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 మార్క్స్ వస్తుంది. టోటల్గా మనకి 100 మార్క్స్ అండి. 90 మినిట్స్లో మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/3 ఈచ్ రాంగ్ ఆన్సర్ కూడా మనకి కట్ అవ్వడం జరుగుతుంది. మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టోటల్గా ఇన్ఫార్మ్స్ అనేవి రిసీవ్ అయ్యే మనకి చూసుకున్నట్లయితే 2024లో టోటల్గా మనకి ఆల్ జోన్స్ అండి. ఆర్ఆర్బీలో ఉన్న ఆల్ జోన్స్లో మనకి టోటల్గా 58,40,860 యొక్క అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళవే. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ముంబై జోన్ విషయానికి వస్తే 6,69,949 మనకి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. ఓన్లీ మనకి ముంబై బోర్డ్ అనేది. ఓకే, నెక్స్ట్ మనకేంటి, సిన్స్ స్క్రూటినీ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఇట్ మే చేంజ్ హ్యాండ్స్ దీస్ నెంబర్స్ ఆర్ టెంటివ్. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా అప్లికేషన్స్ కన్ఫర్మ్ చేయలేదండి. కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. అంటే ఫోటో కరెక్ట్ లేనిది, సిగ్నేచర్ లేనిది, డాక్యుమెంట్ ప్రాబ్లం ఉన్నవి ఇవన్నీ కూడా మనకి రిజెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఒక కరెక్ట్ ఫిగర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం టోటల్గా వెళ్ళిన అప్లికేషన్స్ గ్రాడ్యుయేట్ లెవెల్వి 58,40,860 యొక్క అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకు జోన్ వేకెన్సీ టోటల్ ఇన్ఫార్మ్స్ వెళ్ళాయి. నెక్స్ట్ కాంపిటీషన్ ఎలాగుందో చూడండి. ఫస్ట్ కలకత్తా విషయానికి వస్తే టోటల్గా వేకెన్సీ 1382 వేకెన్సీలు ఉన్నాయండి కలకత్తా బోర్డుకి. అయితే ఇంతవరకు కూడా కలకత్తా బోర్డుకి వెళ్ళిన అప్లికేషన్ 10,27,983 ఉన్నాయి. అంటే కాంపిటీషన్ అనేది ఒక పోస్ట్కి 743 మంది పోటీ పడుతున్నారండి. నెక్స్ట్ విషయానికి వస్తే ముంబై విషయానికి వస్తే 827 వేకెన్సీ ఉంది. టోటల్గా 6,69,949 అప్లికేషన్స్ వెళ్ళాయి. 810 మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి. భువనేశ్వర్ విషయానికి వస్తే 758 ఉన్నాయి. 9,57,614 అప్లికేషన్స్ వెళ్ళాయి. ఇందులో 54,799 దరిదాపులు ఈ నెంబర్కి దగ్గరగా ఉంటుందండి. అంటే ఒక పోస్ట్కి 1157 మంది కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ బిలాష్పూర్ 649కి అప్లికేషన్ 4 లక్షల వరకు వెళ్ళాయి. గౌహతికి 516 వరకు వెళ్ళాయి. అహ్మదాబాద్కి 516 వెళ్ళాయి. 4 లక్షలకి అప్లికేషన్స్ అనేవి ఇలా జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే 776 మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఒక పోస్ట్కి పోటీ పడుతున్నారు. నెక్స్ట్ బెంగళూరు విషయానికి వస్తే 496 ఉన్నాయి వేకెన్సీ. 3 lakhs వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. 604 కాంపిటీషన్ అనేది ఉంది 1 పోస్ట్కి. నెక్స్ట్ సికింద్రాబాద్ విషయానికి వస్తే టోటల్గా 478 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. అయితే 2 lakhs వరకు కూడా ఉన్న అప్లికేషన్ వెళ్ళడం జరిగింది. 418 మంది ఒక పోస్ట్కి కాంపిటీషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ చెన్నై విషయానికి వస్తే 436 వేకెన్సీ ఉంది. 3,42,000 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. 785 మంది ఒక పోస్ట్కి పోటీ పడుతున్నారు. ఓకే, చండీగఢ్ విషయానికి వస్తే 410 ఉంది. 2.8 లక్షల అప్లికేషన్స్ వెళ్ళాయి. 682 పోటీ. ఓకే, నెక్స్ట్ రాంచీ విషయానికి వస్తే 322 వేకెన్సీ, 1.5 lakhs వరకు అప్లికేషన్స్, 465 మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి. ప్రయాగ్రాజ్ 227 2 lakhs వరకు అయితే అప్లికేషన్స్ వెళ్ళాయి. మల్దాకి 198 క్లారిటీ లేదు. ఇంకా తిరువనంతపురంకి 174కి అయితే 1 lakhs వరకు కూడా వెళ్ళాయి. భోపాల్ విషయానికి వస్తే 155 అండి.
వేకెన్సీ 1 lakh వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళాయి. జమ్మూ అండ్ శ్రీనగర్కి 145 వేకెన్సీ ఉంది. 72,000 వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళాయి. ఓకే, నెక్స్ట్ అజ్మర్ 132 వేకెన్సీ 1 lakhకి తక్కువగానే అప్లికేషన్స్ వెళ్ళాయి. గోరఖ్పూర్కి 129కి 1 lakh బిలో. పాట్నాకి 111 వేకెన్సీ 1 lakh బిలో అప్లికేషన్స్. సిలింగురికి 40 పోస్టులు ఉన్నాయి. 20,000 వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. ముజాఫర్ నుంచి 12 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే మనకి ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే,